ఇవాళ మావోయిస్టుల భారత్ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో పోలీస్ అదనపు బలగాలు డ్రోన్ల గస్తీ ప్రవేశ ద్వారాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజల ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గుర్తింపు పత్రాలు తీసుకెళ్లాలని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా ఇలాంటి సంఘటనలపై వెంటనే 112కు కాల్ చేయమని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్, బస్ స్టేషన్ల చుట్టూ ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామని, రోజువారీ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగించాలని జిల్లా ఎస్సీ అమిత్ బర్దర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం అల్లూరు జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, అసలు అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మార్నింగ్ గగన, జిల్లా వ్యాప్తంగా అయితే పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే గత వారం రోజుల ముందే మావోయిస్టు పార్టీ వారు లేఖ అయితే విడుదల చేశారు. ఈ రోజు బంద్ కోసం లేఖ విడుదల చేశారు. దీన్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడికక్కడ డ్రోన్లతో తనిఖీలు, అలాగే ముమ్మర గస్తీలు నిర్వహిస్తున్నారు. వారి స్థావరాలను కూడా గస్తీ చేసి వారి యొక్క హూమింగ్ నిర్వహిస్తున్నారు అటవీ ప్రాంతాలలో. అలాగే ముఖ్యంగా చింతూరు, ఏటపాక, కూనవరం ఆ ప్రాంతంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, అలాగే ఒరిస్సా బోర్డర్ కాబట్టి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేసి క్షుణ్ణంగా తనిఖీ చేసి వారిని పంపించే పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ రోజు ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేసి ఎవరైనా అనుమానితులు ఉంటే వారిని వారి యొక్క ఆధార్ కానీ లేకపోతే ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని చెక్ చేసే పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పోలీస్ అధికారుల యొక్క ఈ డ్రోన్ తనిఖీలో గాని, అలాగే వారి యొక్క ఆధీనంలో జిల్లా ఉందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే చింతూరు, ఏటపాక, కూనవరం ప్రాంతంలోనైతే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కాబట్టి అక్కడ ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అక్కడే ఛత్తీస్గఢ్ లో మొన్న 250 మంది సుమారు లొంగిపోవడంతో ఇప్పుడు దీన్ని ఈరోజు వారు బంద్కైతే పిలుపునిచ్చారు మావోయిస్టు పార్టీ. ఈ బంద్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి పోలీస్ అధికారులు, అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు అయితే చేపట్టారు. అలాగే రాత్రి నైట్ హాల్ట్ బస్సులు కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి ఉంది. అలాగే మారుమూల ప్రాంతాలలో ఆర్టీసీ బస్సులను కూడా అనుమతించలేదు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్నాం, చెదురుమదురుగా బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని అప్రమత్తం అయితే చేశారు అధికారులు. వాహనాలు కానీ, ప్రైవేట్ వాహనాలు కానీ యథావిధిగా తిరగాలి. కాకపోతే మారుమూల ప్రాంతాలలో జాగ్రత్తలు పాటించాలని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ప్రజాప్రతినిధులకు, అధికారులకు మారుమూల ప్రాంతాల్లో వెళ్ళవద్దని నోటీసులు అయితే ఇచ్చారు. ఆ నోటీసుల ప్రకారంగా ఎక్కడికక్కడ వారికి బందోబస్తు కల్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించారు. గగన, రైట్ సూర్యరావు, అసలు పోలీసులు ఎలాంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు? ప్రత్యేకమైన చర్య అంటే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఎక్కడ అనుమానంగా ఉన్న తనిఖీలు నిర్వహించడం కానీ, అలాగే డ్రోన్లతో తనిఖీ నిర్వహించడం కానీ, అనుమానితులు ఎవరైనా ఉంటే వారికి తనిఖీలు చేయడం, వారి యొక్క ఆధార్ కానీ లేకపోతే ఏదైనా గుర్తింపు కార్డు లేకపోతే వదిలే పరిస్థితి అయితే లేదు. ఆ విధంగా ఉంది ప్రస్తుతం. జిల్లాలో పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. గగన్, yes, thank you for the update, సూర్యారావు.